కిషన్ రెడ్డి గారే కిషన్ రెడ్డి గారే పోటీ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు జూబ్లీ హిల్స్ లో. బీకే గారు, వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు, అట్లాగే సామా రామ్మోహన్ రెడ్డి గారికి, మన రాకేష్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అట్లాగే ఈరోజజు వైకుంఠ ఏకాదశి, కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. నేను ఒక పాయింట్ అండి, మీరు అడిగిన ప్రశ్నకి ఇద్దరు సమాధానం చెప్పలేదు, వాళ్ళిద్దరు కూడా. అవును, చెప్పలేదు. కరెక్ట్. ఎందుకు ఇంత ఇంపార్టెంట్? అంతకుముందు ఎన్నో ఎన్నికలు అయినాయి కదా. మనము పార్లమెంటరీ ఎన్నికలు అంటే అవి జనరల్ ఎలక్షన్స్ అనుకోండి. మనకు నెక్స్ట్ వచ్చింది ఏంటి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు పెద్దగా ఏమీ ఇంత లెవెల్లో ఇది చేసినట్టు పోటీయే పెట్టలేదు బీఆర్ఎస్, అంతే, రైట్. దాని తర్వాత ఒక బైపోల్ కూడా వచ్చిందండి పోయిన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత. అవును, కంటోన్మెంట్ వచ్చింది కదా, సికింద్రాబాద్ కంటోన్మెంట్. ఎలక్షన్లతో కలిపి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఏవి కూడా ఈ లెవెల్లో సిగ్నిఫికెంట్గా అన్న టైప్లో రేవంత్ రెడ్డి గారే కానివ్వండి, ఇటు కేటీఆర్ గారే కానివ్వండి, బీఆర్ఎస్ కాంగ్రెస్ తీసుకున్నట్లుగా అయితే అనిపించలేదు. అఫ్ కోర్స్ అదేవిధంగా బీజేపీ కూడా మా తరఫున. ఇప్పుడు మీరు చూడండి ఎందుకు మరి ఈ విధంగా ఇక్కడికి వచ్చింది అని అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనకు సిటీలో కాంగ్రెస్కి లేదు, ఈవెన్ బీజేపీకి కూడా రాజాసింగ్ గారు తప్పించి మేము పెద్దగా గెలవలేదు, కాంగ్రెస్ గెలవలేదు. హైదరాబాద్ అనేది వీరి కంచుకోట, ఏది మన బీఆర్ఎస్ అన్నది ఒకటి ఉంది అని అనుకుంటే మరి కంచుకోట అదే అండి. మరి కంటోన్మెంట్లో కూడా అదే ఫైట్ నడవాలి కదా, నడవాలి. కంటోన్మెంట్ కూడా బీఆర్ఎస్ సీటే. అక్కడ ఉన్నవారు కూడా, ఉన్న ఎమ్మెల్యే గారు కూడా చనిపోవడంతో వచ్చిన బై ఎలక్షనే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లాగా. కానీ ఏంటి ఈ జూబ్లీ హిల్స్దే ఇంత స్పెసిఫిక్గా ఇంపార్టెన్స్ ఏంటి, ఇంతమంది ఈ విధంగా ఇంత ఉధృతంగా ఎందుకు దిగారు అని అంటే ఒకే ఒక విషయం అండి. అది జనాలు గమనించలేదనేది కాదు. మూడో వంతు మైనారిటీ, ఎస్పెషల్లీ ముస్లిం పాపులేషన్ ఉండడం. ఇప్పుడు ముస్లింలు ఎవరితో ఉన్నారు? ఎందుకనంటే అంతకుముందు ఎంఐఎం వారు బీఆర్ఎస్తో ఉన్నారు. మొన్న ఎలక్షన్స్లో అసలు పూర్తిగా ముస్లిం ఓటు కాంగ్రెస్కి బదలాయింపు జరిగిందా లేదా? సిటీలో వరకు ఇంకా బీఆర్ఎస్ తోటే ఉన్నట్లుంది, అందుకే సిటీలో ఈ లెవెల్లో గెలవగలిగారు. ఈరోజు జూబ్లీ హిల్స్లో క్లియర్గా నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎంఐఎం అండ్ ముస్లిం ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్ వైపా కాంగ్రెస్ వైపా అన్న హోరాహోరీ పోటీ నడుస్తుంది. మీకు వెంకటకృష్ణ గారు ఇది ఏమీ స్పెసిఫిక్గా అంత ఇదిగా కూడా లేదు. మీరు చూడండి లాస్ట్కి జరిగినవి ఏమైనా ఎన్నికలు జరుగుతున్న క్యాంపెయినింగ్ సమయంలో ఇంతకుముందు రాకేష్ గారు కూడా అన్నారు, అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు, వారు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, అయినా మాకేం సంబంధం లేదు అని అన్నారు. వారు ఇష్టం ఇచ్చుకోవచ్చు అని అన్నారు. కరెక్టే, ఇష్టం ఇచ్చుకోవచ్చు. 6 నెలల లోపు వారు ఏదైనా ఉభయ చట్టసభల్లో వారు వస్తే వారు ఇదవ్వచ్చు. అయితే నేను అనేది ఏంటంటే అంత సిగ్నిఫికెంట్ స్టెప్ ఈ ప్రతిరోజు రేవంత్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేయడమే కాదండి, అసలు ఏ స్టెప్స్ తీసుకోవాలి అండ్ అవన్నీ కూడా కాన్సన్ట్రేటెడ్ టువర్డ్స్ వన్ ఓట్ బ్యాంక్. మీరు చూడండి ఒక డెమోగ్రఫిక్ వైపే. మీరు ఈవెన్ భారత సైన్యాన్ని అవమానపరుస్తూ పాకిస్తాన్ మన నడ్డి మీద దన్నింది, మనం ఏం చేయలేకపోయాం అక్కడ అన్న టైప్లో మాట్లాడినా కూడా, ఈవెన్ భారత సైన్యము మన వాయుసేన అక్కడ 9 మీరు కూడా వాళ్ళు చెప్పలేదని చెప్పి మీరు కూడా మళ్ళీ క్యాంపెయిన్ లోకి వెళ్ళిపోతున్నారు, రొటీన్ డిబేట్ లోకి వెళ్ళిపోతున్నారు. సారీ టు సే విషయం చెప్తాను, అదే చెప్తాను. ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ అంతకుముందు ఎంఐఎం బీఆర్ఎస్ తో ఉంది, ఈ రోజు కాంగ్రెస్ తో ఉందా? పూర్తిగా కాంగ్రెస్ తో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు, కాంగ్రెస్ తో ఉంది. వెంకటకృష్ణ గారు, వీరిద్దరు కొట్టుకుంటున్నది సికింద్రాబాద్ కంటోన్మెంట్లో లేనిది, జూబ్లీ హిల్స్లోనే ఉన్నది, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అంత పెద్దగా లేనిది ఇక్కడ మాత్రమే ఉన్నది అని అంటే ఎంఐఎం ఎటువైపు, ముస్లిం ఓట్ బ్యాంక్ ఎటువైపు? ఇక అది ప్రూవ్ చేయగలిగితే హైదరాబాద్ మీద గ్రిప్ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్సే కానివ్వండి దీని మీద డిపెండ్ అయ్యేది. రాష్ట్రంలో అధికారానికి కూడా
హైదరాబాద్ జిహెచ్ఎంసీ మొత్తం ప్రాంతంలో ఎవరిది గ్రిప్ ఉంది అనేది కేవలం ఈ ఒక్క అంశం మీద ఇది ఉంది చేయబట్టి ఆ వర్గాన్ని సంతృప్తిపరచడానికి ఆ వర్గపు ఓట్లని ఓటు బ్యాంక్ని కైవసం చేసుకోవడానికి ఇద్దరు కూడా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆ విషయాన్ని మేము ప్రజలకు తీసుకెళ్తున్నాము. అదే విషయాన్ని ఎందుకనంటే ఇది కేవలం ఇద్దరు కూడా మతపరమైన రాజకీయాలు మాత్రమే, కానీ ఇక్కడ మెజారిటీ ఉన్న వారి గురించే కానీ ఆ ప్రాంతంలో జూబ్లీ హిల్స్ యొక్క సమస్యల గురించి కానీ ఇద్దరు కూడా మీరు డైరెక్ట్ గా చెప్పట్లేదు కానీ పాయింట్ దగ్గరకు వచ్చారు. అదేంటి అంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది ఒక కర్టెన్ రైజర్ లాంటిది, ఒక కర్టెన్ రైజర్ అవుతుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో పొత్తులకు కానీ వాటికి కానీ ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ ఎంఐఎం అలై బలై వాటికి కానీ ఇది ఒక వాళ్ళకు కర్టెన్ రైజర్ అది. సో జూబ్లీ హిల్స్లో మళ్ళీ ఆ సీట్ని నిలబెట్టుకున్నట్లయితే కొంతవరకు ఎంఐఎంని కాంగ్రెస్ వైపు వెళ్లకుండా నిలువరించవచ్చు అనేది బీఆర్ఎస్ తాపత్రయం స్ట్రాటజీ వాళ్ళదై ఉండొచ్చు. సరే, మీకు ఎట్లాగూ ఎంఐఎం బతుకున్నంత కాలం మీకు ఇక్కడ వచ్చిన డోకా లేదు, అది అలా ఉంటే మీరు ఇలా ఉంటారు. కాబట్టి మీ స్ట్రాటజీ కాదు, జూబ్లీ హిల్స్ సమస్యలు కాదు, అక్కడ కూడా ఎంఐఎం. ఇప్పుడు మీరు ఇంతసేపు మాట్లాడిన దాంట్లో ఎంఐఎం గురించే మాట్లాడారు మొత్తం. సో బరిలోనే లేని నేను మిమ్మల్ని ఏమి తప్పుపట్టడం కాదు, కానీ మీరు మాట్లాడిన దాంట్లో 90% బరిలోనే లేని ఎంఐఎం పార్టీ గురించే ఉంది. అసలు బరిలో లేని ఎంఐఎం పార్టీ. సో ఎంఐఎం ఎక్కడున్నా అదే మీ ప్రచారాస్త్రం అవుతుంది. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే అసలు బరిలో లేని ఎంఐఎం కాదు, అసలు యాక్చువల్లీ ఫైట్ నడుస్తుంది ఎంఐఎం కి బీజేపీకి. అది వేరే విషయం సార్. ఇండైరెక్ట్ గా చాలా బీఆర్ఎస్ కాంగ్రెస్ కేవలం వారి కిషన్ రెడ్డి గారు ఇండైరెక్ట్ గా అది అయి ఉండొచ్చు. ఇక్కడ ఎంఐఎం డైరెక్ట్ గా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది కదా. పైగా అభ్యర్థి గతంలో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన వాడు కూడా నవీన్ యాదవ్. ఆయనకు ఆ ఇది కూడా ఉంది, ఆయనకు ఆ ముస్లిం ఓటు బ్యాంక్ లో కొద్దిగా ఆ పేరు కూడా ఉంది. అప్పుడు వాళ్ళ తరఫున పోటీ చేశాడు కాబట్టి ఎంఐఎం లీడర్షిప్ తో రిలేషన్ ఉండడం, ఇటు కాంగ్రెస్ తో ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళు అవుట్ రేట్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం ఒకటే అక్కడ ప్రస్తుతానికి. అంటే మీరు అన్నది అజారుద్దీన్ ఎంఐఎం వద్దన్నది నవీన్ యాదవ్ పెట్టమన్నదా సార్? అంటే అంతేనా? రైట్, ఓకే. శంఖంలో పోస్తేనే తీర్థం కదా, కానీ ముస్లింలు అక్కడ పెట్టద్దని నిర్ణయం తీసుకుంది సార్. మనం చెప్పదలుచుకుంది అది కూడా. అజరుద్దీన్ గారు అక్కడ మైనార్టీ క్యాండిడేట్ కి ఇస్తే ఫ్యూచర్ లో ఎంఐఎం కి మళ్ళీ మైనార్టీల నుంచే పోటీ ఉంటుంది కాబట్టి మీరు వేరే వాళ్ళని పెట్టుకోండి అన్నారు, వీళ్ళు పెట్టుకున్నారు. రాజకీయ పరంగా అవగాహనలు ఉంటాయి చాలా. గతంలో మహాకూటమి పెట్టినప్పుడు టీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ కంటే చాలా చేశాయి. ఇవన్నీ కామన్. ఎనీవే, సో ఈ ఎన్నిక కోసం ఇంత తాపత్రయపడడానికి కారణము జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఒక కర్టెన్ రైజర్ అవుతుంది.